సైతానుగాడు నిన్ను నలగొట్టినా ఏం కాదులే, కానీ దేవుడి చేతిలో పట్టడం మహా భయంకరము. కానీ మోషే ఎవరి కోపానికి అడ్డుగా నిలిచాడు? నాకెందుకులే, చస్తే చచ్చారులే ఈ జనాలు, వీళ్ళు పోతే పోయారులే అని చెప్పి మోషే అనుకోలేదులే, కానీ చెప్పడు విజ్ఞాపన చేశాడు. అబ్రహాం ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. నీ కొడుకుని అయ్యా అంటే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. లోతు కోసం మాత్రం కాళ్ళు పట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, ఆ కొండ మీద, సీనాయి కొండ మీద 40 రోజులు ఉపవాసం చేస్తుంటే 10 ఆజ్ఞలు గల పలకను దేవుడు తన చేతితో రాసి ఆ 10 ఆజ్ఞలు కిందకు పంపిస్తా ఉంటాడు. కింద వాళ్ళు ఏం చేశారు? దూడం చేసుకుని దానికి విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటాడంటే వీళ్ళందరినీ కూడా చంపేసి మోషే నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, అడ్డు తప్పుకో మోషే అంటే, మోషే ఏమంటాడు తెలుసా? నన్ను నా కుటుంబాన్ని తీసుకోగాని వీళ్ళనైతే ఏమి చేయకేసే అని చెప్పి దేవుడికే అడ్డుపడ్డాడంట మోషే. స్తోత్రం కలుగునుగాక.